జర దూరం ఉండే జరాగా నేను క్యాప్ చేయలేదు. అన్న బండి పంపుతారు లోపల. సంగారెడ్డి లగచర్ల కేసు తరపు న్యాయవాదులు. సంగారెడ్డి సెంట్రల్ జైలు. గత నెల 13న లగచర్ల కేసులో రైతులు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినప్పటి నుంచి బెయిల్ కోసం కోర్టులో పోరాడుతున్నారు. 36 రోజుల తర్వాత నాంపల్లి స్పెషల్ కోర్టు రైతులకు బెయిల్ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో పాటు మరో 4 రైతులు చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. రైతులపై నమోదైన కేసులు కొట్టేసేందుకు కోర్టులలో పోరాడతాం. రైతు హీరియా నాయక్కి బేడీల విషయంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. లగచర్ల బాధితులకు కేటీఆర్, బీఆర్ఎస్ లీగల్ టీం అండగా ఉంటుంది. రైతులు కోర్టుకు సమర్పించాల్సిన షూరిటీ సంతకాలు, డిపాజిట్ అమౌంట్ కూడా డబ్బులు కూడా బీఆర్ఎస్ పార్టీని భరిస్తుందని తెలిపారు. 15 మందికి బెయిల్ వచ్చింది. 7 మంది దీంట్లో. సార్ మీరు వచ్చి ప్లీజ్ మీ గురించి మీరు వచ్చినాక తీసేసుకోవాలి మరి. లోపలికి వికారాబాద్. నేను అయితే గత నెల 13న నరేందర్ రెడ్డి గారు, 12న రైతులు రిమాండ్ కావడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మరి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఏ రూట్ ఉంటే ఆ రూట్లో వారిని విడిపించడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ రోజుకు అది ఫలించింది. మరి ఎన్ని కోట్లు తిప్పి ఇక్కడి నుంచి డైరెక్ట్ జిల్లా కోర్టు అని వికారాబాద్కి పోతే వికారాబాద్లో 4-5 డేట్లు ఇచ్చి మరి ఇది మా జ్యూరిడిక్షన్ కాదని చెప్పేసి ఇక్కడ పంపించడం జరిగింది. అందులో భాగంగానే నాంపల్లి స్పెషల్ కోర్టులో వేయడం జరిగింది. ఈరోజు బెయిల్ రావడం జరిగింది. అక్కడ చర్లపల్లి జైలుకు నరేందర్ రెడ్డి గారు మరియు ఇంకొక 4 రైతులు అక్కడి నుంచి ఇప్పుడు రిలీజ్ అయినారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి టైం అయిపోయింది. రేపు పొద్దున్న 6 గంటలకి వాళ్ళు రిలీజ్ చేస్తామంటున్నారు. మేము ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో రిలీజ్ ఆర్డర్స్ తీసుకొచ్చి బాక్స్లో డ్రాప్ చేయడం జరిగింది. అయితే ఈ అన్యాయమైన కేసును ప్రజలందరూ కూడా ఇంత వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వారు ఇంకా కూడా విరమించుకునేటట్ల పరిస్థితిలో లేరు. అయితే మనం ఒకటే గ్రహించాలి, ప్రభుత్వం భయపడి లేకపోతే ఇది తప్పని తెలుసుకొని ఆ ఫార్మాసిటీని విరమించుకున్నది. అదేవిధంగా ఈరోజు బెయిల్ వచ్చినట్టుగానే రేపు పొద్దున ఈ కేసు అనేది ఎక్కడ నామరూపాలు లేకుండా విరమించుకుంటుంది. లేదా ఆధారాలు లేని కేసు కాబట్టి కోర్టు కొట్టేసే విధంగా మేము అడ్వకేట్స్, న్యాయవాదులందరూ కూడా పోరాడి దాన్ని కొట్టేయడానికి, ప్రజలకు రైతులకు న్యాయం జరగడానికి ప్రయత్నం చేస్తామని. అయితే ఇందుకు సంబంధించి మీడియా మిత్రులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒక పోలీసులు తప్ప అందరూ దీనికి సహకరించినారు. పోలీసులు మాత్రం అత్యుత్సాహం చూపించేసి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ జైలుదే ఒక హీరియా నాయక్ అనేట ఆయనకు హార్ట్ అటాక్ వస్తే వారు రాత్రిలో ఒకసారి తీసుకొచ్చి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని మళ్ళీ తీసుకొచ్చిండ్రు. పొద్దున మళ్ళీ వచ్చింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము వచ్చినాము అడగనికి, ఫ్యామిలీని తీసుకొని వచ్చినాము. వీళ్ళు తీసుకొచ్చేటప్పుడు ఏదో పెద్ద నేరస్తుని, ఉగ్రవాదిని పట్టుకొచ్చినట్లుగా హాత్కడీలు తీసుకురావడం జరిగింది. అంబులెన్స్ కనీసం ఇంత దూరంకు అంబులెన్స్ ఎక్కడికి వెళ్ళి చిన్న ఫోన్ చేసినా వచ్చేటి పరిస్థితులలో కూడా అంబులెన్స్ను నిలిపేయకుండా ఈ జైలు అధికారులు, పోలీసు వాళ్ళందరూ కూడా దౌర్జన్యంగా తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. సిఐ గారు అక్కడ ఉండి అసలు భార్యను కూడా అంబులెన్స్ లెక్కనిస్తలేడు, భర్తతో మాట్లాడనిస్తలేడు. ఆ పరిస్థితిని అంతా ఎదిరించి మేము అందులో కూర్చునబెట్టి అది పంపించడం జరిగింది. అయితే రాని వాళ్ళు ఇంకొక 7 మంది ఉన్నారు. అది మొన్న అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా ఒక 2కి కస్టడీ పిటిషన్ వేసారు. బుగ్గప్ప మరియు మంగ్యా నాయక్కి కస్టడీ పిటిషన్ వేసినందుకు వాళ్ళ బెయిల్ని నిన్న నిరాకరించడం జరిగింది. తర్వాత వాళ్ళకు కూడా మళ్ళీ బెయిల్ వేయడం జరుగుతుంది ఏసీ. అదేవిధంగా హైకోర్టులో కూడా ఇక్కడ అరెస్ట్ కాకుండా ఉండి వాళ్ళు చాలామంది, ముఖ్యంగా ఏంటంటే ఆ లగచెర్ల గ్రామాలకు సంబంధించిన 5 గ్రామాలకు సంబంధించినటువంటి మగవాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉండలేని పరిస్థితి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పించింది. అందరూ కూడా ఎక్కడెక్కడో దాచుకొని ఉండేటటువంటి పరిస్థితి. ఎవరు కనిపిస్తే వాళ్ళ పేర్లను ఇంక్లూడ్ చేస్తున్నారు. ముందు 46 మందిని చేసిర్రు,
తర్వాత నరేందర్ రెడ్డి గారిని చేసిర్రు, తర్వాత దాన్ని 71 మందిని చేసిర్రు, ఇంకా అండ్ అదర్స్ అని చెప్పేసి మిగతా వాళ్ళని కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి పరులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ఇరికియాలి, జైల్లోకి పెట్టాలనే కుట్ర పన్నుతురు. కాబట్టి పోలీసు వాళ్ళు మీరు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!